హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనము పండుగలు, రాష్ట్రాల్లో జరిగే పండుగల గురించయితే జీకే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే టాపిక్ గురించయితే మనం చెప్పుకుంటున్నాం కదండీ! ఎస్ఎస్‌సీకి, రైల్వేస్‌కి సంబంధించింది. సో, అందులో అయితే మనము ముందు పార్ట్ చేసాం కదా! సో, ఇది పార్ట్ 2 అనమాట పండుగలు, రాష్ట్రాలు. సో, ఈరోజైతే మిగిలిన రాష్ట్రాల్లోని పండుగల గురించయితే తెలుసుకుందామండి ఈ వీడియోలోనే. ఓకేనా అండి? సో, లేట్ చేయకుండా అయితే మొదలుపెడదాం. నెక్స్ట్ అండి పంజాబ్ అండి. పంజాబ్‌లో ఏ పండుగలు చేసుకుంటారో తెలుసుకుందాం. లోహ్రీ అండి. లోహ్రీ అనే పండుగ. తర్వాత బైసాఖి అండి. బైసాఖి ఏప్రిల్‌లో చేస్తారు. నెక్స్ట్ చాపర్ మేళ అండి. చాపర్ మేళ. ఓకేనా? ఈ 3 ఫెస్టివల్స్ పంజాబ్‌లో చేస్తారనమాట. నెక్స్ట్ గోవా అండి. గోవాలో అయితే సావో జోవో ఒకటి. తర్వాత జాగోర్ ఫెస్టివల్ అండి. జాగోర్ ఫెస్టివల్. నెక్స్ట్ డిండి పండుగ అండి. డిండి పండుగ. నెక్స్ట్ లాడిన్ లేదా లాడైన్హా అండి. ఇది థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అనమాట. గోవాలో చేస్తారనమాట. సో, నెక్స్ట్ మన హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్‌లో హల్డా పండుగ అండి. హల్డా పండుగ. నెక్స్ట్ ఫాగ్లీ పండుగ అండి. ఫాగ్లీ పండుగ. తర్వాత కులు దసరా అండి. కులు దసరా. తర్వాత మాఘసాజి అండి. మాఘసాజి అంటే సంక్రాంతి అండి. సంక్రాంతి. హిమాచల్ ప్రదేశ్‌లో మాఘసాజి అంటారు. ఓకేనా? నెక్స్ట్ కర్ణాటక అండి. కరంగా కరాగా ఫెస్టివల్ అండి. తర్వాత కంబాలా ఫెస్టివల్ అండి. ఇది బఫెలో రేస్ అనమాట. నెక్స్ట్ కాలిపోదండి. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కూర్గ్‌లో చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ తమిళనాడు అండి. సో, తమిళనాడు పుతండు అండి. ఇది తమిళనాడు యొక్క న్యూ ఇయర్ అండి. ఓకేనా? తర్వాత తైపూసం ఫెస్టివల్ అండి. తర్వాత మాయన్ కొల్లై అండి. తర్వాత నాట్యాంజలి పండుగ అండి. తర్వాత చిత్ర పౌర్ణమి పూంపుహార్ బీచ్ దగ్గర చేస్తారు. ఈ చిత్ర పౌర్ణమి అనే ఫెస్టివల్‌ని ఎక్కడ చేస్తారంటే పూంపుహార్ బీచ్‌లో చేస్తారు. తర్వాత కాంతూరి ఉత్సవం అండి. తర్వాత జల్లికట్టు అండి. ఇది అందరికీ తెలిసింది వెరీ ఇంపార్టెంట్ బుల్ ఫైట్ అండి. సో, ఇవన్నీ తమిళనాడులో చేసే పండుగలనమాట. నెక్స్ట్ కేరళ అండి. కేరళ మకర విలక్కు పండుగ అండి. తర్వాత ఓనం ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఓనం అనేది కేరళ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో, విషు అండి. విషు అనేది న్యూ ఇయర్ అండి. కేరళకి సంబంధించిన న్యూ ఇయర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. విషు అనేది న్యూ ఇయర్ అనమాట కేరళ యొక్క. తర్వాత వల్లం కాళీ ఆర్ బోట్ రేస్ అనమాట. వల్లం కాళీ లేదా బోట్ రేస్ అనమాట ఫెస్టివల్ చేస్తారు. తర్వాత సుందరేశ్వర ఫెస్టివల్. తర్వాత ఆతుంకల్ ఫెస్ట్ అండ్ వెట్టికోడ్ ఫెస్టివల్ అనమాట. ఓకేనా? ఇవన్నీ కేరళకి సంబంధించిన ఫెస్టివల్స్ అనమాట. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్‌లో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఒకటి చేస్తారండి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత నమస్తే వార్చా మధ్యప్రదేశ్‌కి సంబంధించిన పండుగ. భగోరియా మధ్యప్రదేశ్‌కి సంబంధించిన పండుగే. మాల్వా ఫెస్టివల్ అండి. మధ్యప్రదేశ్‌లో చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మహారాష్ట్రలోని ఏం పండుగలు చేస్తారో చూద్దాం. కాలాగోడ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలాగోడ ఆర్ట్స్ ఫెస్టివల్ అండి. ఈ కాలాగోడ అనేది. తర్వాత గుడిపడవ అండి. వెరీ ఇంపార్టెంట్. గుడిపడవ అనేది మహారాష్ట్ర యొక్క న్యూ ఇయర్ అనమాట. న్యూ ఇయర్ ఫెస్టివల్. నెక్స్ట్ మణిపూర్లోని ఫెస్టివల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సాంగై ఫెస్టివల్ అండి. ఓకేనా? సాంగై ఫెస్టివల్. సిరుయి లిలీ ఫెస్టివల్ అండి. ఇవి ఒక కొలువులు అనమాట. ప్రపంచంలో ఎక్కడ పండవు, ఇవి మణిపూర్లోనే పండుతాయి. సో, ఈ ఫెస్టివల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిరుయి లిలీ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుతారని చాలాసార్లు అడిగాడు. మణిపూర్ గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంట్. తర్వాత కాచి లెమన్ ఫెస్టివల్ అనమాట. ఓకేనా? కచాయి లెమన్ ఫెస్టివల్. ఓకేనా? పంగ్చోలాం. ఓకేనా? నెక్స్ట్ పంగ్చోలాం అనే ఫెస్టివల్. తర్వాత యోవో సాంగో. ఓకేనా? 5 days చేస్తారనమాట. తర్వాత లై హరోబా. ఓకేనా? తర్వాత చీరోబా పండుగ. ఇవన్నీ మణిపూర్లో చేసే పండుగలు అనమాట. గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒడిస్సా అండి. నుకాయి వ్యవసాయ పండుగ అనమాట. నుకాయి అనేది ఒడిస్సాలో చేస్తారు. తర్వాత కోనార్క్ ఫెస్టివల్. కోనార్క్ అనేది సూర్య దేవాలయం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో కోనార్క్ అనే సూర్య దేవాలయం ఇక్కడే ఒడిస్సాలో ఉందన్నమాట. ఈ కోనార్క్ సూర్య దేవాలయం. రథయాత్ర అండి. రథయాత్ర వెరీ ఇంపార్టెంట్ ఒడిస్సా. బలిజిత్ర ఫెస్టివల్ అండి ఒడిస్సా. రజపర్బ వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు రజపర్బ. ఓకేనా? రజపర్బ ఫెస్టివల్ ఎక్కడ చేస్తారంటే ఒడిస్సా అండి. తర్వాత శీతాల్ షష్ఠి ఫెస్టివల్ అనమాట. తర్వాత నబకలేబర పండుగ అండి. ఇది కూడా ఒడిస్సాలో చేస్తారు. తర్వాత బలితృతీయ ఒడిస్సాలో చేస్తారు. తర్వాత దల్కాయ్ పండుగ. నెక్స్ట్ నాగాలాండ్ అండి. నాగాలాండ్లో ఫెస్టివల్స్ గురించి అయితే తెలుసుకుందాం. నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగాలాండ్ అయోలాంగ్ ఫెస్టివల్. తర్వాత మోట్సు ఆవో పీపుల్ అనేవాళ్ళు చేస్తారనమాట దీన్ని. తర్వాత సోకుమ్ సమయ్ వెరీ ఇంపార్టెంట్. సోకుమ్ సమయ్ పండుగ.
నాగాలాండ్లో చేస్తారు. తర్వాత సేక్రేని ఓకేనా. తర్వాత ముంగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ నాగాలాండ్కి సంబంధించిన పండుగలు అనమాట. సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఓకేనా. జమ్మూ కాశ్మీర్లోని ఫెస్టివల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సింధు దర్శన్ అండి జమ్మూ కాశ్మీర్లో చేస్తారు. నెక్స్ట్ జ్రీ మేళా పండుగ అనమాట. తర్వాత నరోపా ఫెస్టివల్ ఎక్కడ చేస్తారు జమ్మూ కాశ్మీర్. తర్వాత తులిప్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తులిప్ ఫెస్టివల్ అనేసరికి జమ్మూ కాశ్మీర్ గుర్తు రావాలి ఓకేనా. తర్వాత షికారా రేస్ అనమాట ఓకేనా. తర్వాత హెరాత్ ఫెస్టివల్ కూడా జమ్మూ కాశ్మీర్లో చేస్తారు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత కాంచోత్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్. తర్వాత నవ్రేహ్ ఓకేనా. లోనార్ న్యూ ఇయర్ అనమాట ఇది ఓకేనా. నెక్స్ట్ లడక్ అండి. లడక్లో హిమీస్ ఫెస్టివల్ చేస్తారండి. తర్వాత స్పిట్ గుస్టర్ అనే ఫెస్టివల్ చేస్తారు ఓకేనా. తర్వాత మేఘాలయలో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ వెరీ ఇంపార్టెంట్. మేఘాలయలో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నాంక్రేమ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఒకటి ఓకేనా. తర్వాత బెహదీంక్లామ్ ఒకటి. తర్వాత వంగాల ఫెస్టివల్. ఈ 4 ఇంపార్టెంట్, మేఘాలయలోనే అడుగుతాడు ఓకేనా. ఇవన్నీ మేఘాలయ యొక్క ఫెస్టివల్స్ అనమాట. నెక్స్ట్ త్రిపుర కార్చి పూజ ఫెస్టివల్. 14 మంది దేవుళ్ళను మొక్కుతారు ఈ కార్చి పూజలను. ఇది ఎక్కడ చేస్తారంటే త్రిపుర అండి ఓకేనా. నెక్స్ట్ నోట్ అని రాసుకొని ఒకటి రాసుకోండి. లాసర్ పండుగని టిబెట్, భూటాను, నేపాల్, ఇండియాలోనే హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, లడఖ్లో జరుపుకుంటారు అనమాట ఓకేనా అండి. సో ఇవ్వండి ఫెస్టివల్స్ గురించి పూర్తి సమాచారము. నేను అన్ని రాష్ట్రాల్లోని పండుగల గురించి అయితే చెప్పాను. సో ఇది ఎస్ఎస్సికి రైల్వేకి వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరైతే మాత్రం ఏం చేస్తారంటే మాత్రం వీటిని చదవండి ఓకేనా. రోజుకు ఒక 5 రాష్ట్రాల్లోని పండుగల గురించైనా మీరు చదివితే గుర్తుంటుంది అనమాట. ఇన్ని పండుగలు ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కొద్దిగా నేర్చుకోండి. రోజుకు ఒక 5 రాష్ట్రాల్లోని పండుగలను నేర్చుకుంటూ ఉండండి అనమాట. సో ఇది ఎస్ఎస్సికి రైల్వేకి ఉపయోగపడుతుంది. ఎస్ఎస్సీలో అయితే రిపీటెడ్గా అడుగుతారు. ఫెస్టివల్స్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అని తయారు చేయడం అనమాట. సీజీఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్లో అయినా, సిపిఓలో అయినా, జీడీలో అయినా ఓకేనా. సో స్టాటిక్ జీకే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ టాపిక్ అనమాట ఫెస్టివల్స్. సో రాష్ట్రాల్లోని పండుగల గురించి మనకు తెలియాలి, అందుకే నేను ఇది చేశాను. వెరీ ఇంపార్టెంట్, మీకు యూస్ఫుల్ అనమాట. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని మన ఛానల్ ద్వారా అయితే నేను ఇస్తాను. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలోనే. థ్యాంక్ యూ.